నేడు మనం ఎక్కడ చూసినా సులువుగా తప్పు చేస్తున్నారు. శరీర కోరికలు తీర్చుకోవడానికి ఉద్యోగ స్థలంలో ఒకరు, ఇంటి పక్కన మరొకరు, సోషల్ మీడియాలో ఇంకొకరు, ఇంట్లో భర్త లేదా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. కానీ బైబిల్లో ఒక నీతిమంతుడున్నాడు. అతని పేరు యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయం 7-9లో అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అప్పుడు యోసేపు ఇలా అన్నాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునా అని తన యజమానుని భార్యతో అనెను. కానీ పోతిఫరు భార్య ప్రతిరోజు అతన్ని పాపంలోకి లాగాలని ప్రయత్నించింది. ప్రతిరోజు యోసేపుతో మాట్లాడినా ఆమె మాట వినలేదు, ఆమెతో శయనించలేదు, ఆమెతో ఉండలేదు. యోసేపు దేవుని ఎదుట భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవించేవాడు. దేవుడు నిన్ను సృష్టించింది నువ్వు పాపంలో జీవిస్తావని కాదు, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తావని. ఈ రోజైన చీకట్లో బ్రతకటం ఆపేస్తే మంచిది. దేవుడు నిన్ను క్షమిస్తాడు. పాపానికి ప్రతిఫలం నరకమని బైబిల్ సెలవిస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం మీ కుటుంబాన్ని, జీవితాన్ని, పిల్లల భవిష్యత్తును దెబ్బతీయగలదు. కాబట్టి మీ క్యారెక్టర్స్ని కాపాడుకోండి, దేవునికి దగ్గరగా జీవించండి. ఆమెన్.